లో మీరు స్వప్నించిన అంశాలు హిమాలయాల్లో మీకు సాక్షాత్కరించిన సందర్భాలు, మేనిఫెస్ట్ అయిన సందర్భాలు, ఆవిష్కృతమైన సందర్భాలు ఉన్నాయా? మనం చిన్నగా లోపలికి వెళ్ళాం సబ్జెక్టులోకి. మొట్టమొదటి ప్రశ్న మీది మీరు అవగతం చేసుకున్నట్టు అనుకుంటున్నాను. హిమాలయాలు, దాంట్లో మీ ప్రవేశం, తదనంతరం మీరు అనుకున్న లక్ష్యాలని చేరేదా, మీకు హిమాలయాలు పెట్టేటటువంటి శిక్షణల అనేవి చాలా రకాలుగా మీరు అడిగారు. ప్రేక్షకులకు మరి ఆ ప్రశ్నలు అర్థమయ్యే ఉండవచ్చు మిమ్మల్ని అనుసరించే వాళ్ళకి. నాకైతే కొంచెం రకరకాల ప్రశ్నలు దాంట్లో కనపడి, ముందుకు ఒక ప్రశ్నని మనం అందుకనే చిన్నగా వెళ్దాం లోపలికి. మీరు ఒక ప్రశ్నని మీరు చాలా కలగలిపి ఇంట్రడక్షన్ ఇచ్చారు. దాంట్లో ఒక ప్రశ్న తీసుకుని నన్ను అడగండి. ముందు శిక్షణ ఇది భారతీయ భాష యొక్క సౌందర్యం. ముందుగా మనం తెలుసుకున్నట్టయితే ప్రతి పదాలు, వాటి పదార్థాలు, పరమ పదార్థాలు, వాటిలో నిబిడీకృతమై భాషా సంస్కృతి మనకు వచ్చింది. ఇక్కడ శిక్షణ పక్కనే ఉన్నాయి మనకి చూస్తే. అణా చేరింది అంతే శిక్షకి. అందుకే ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనుకుంటారు, కానీ ఆ శిక్షణకి మాత్రమే దారితీస్తుంది శిక్షణే. అలాగే మనం ప్రతి సాధనని కూడా దాని వెనక శిక్ష ఉంటుంది. శిక్ష పరిపూర్ణమైతే అది శిక్షణగా మారుతుంది. అంచేత ఆ ఫలితాన్ని మనం పొందాలంటే, చూడండి, చిన్నపిల్లవాడికి స్కూల్కి తీసుకుని వెళ్తే మీ అబ్బాయిని మారాం చేస్తాడు, ఏడుస్తూ ఉంటాడు. మనకు తెలుసు వాడు ఏడుస్తున్నాడు కదా, వాళ్ళకి వదిలేయి పిల్లవాడిని అంటే, లేదు అని కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళి ఆ పలకిచ్చి స్కూల్లో పడేస్తాం. పిల్లాడు ఎలా ఉన్నాడో పాపం అనుకుంటూనే మనం వాడి మీద ప్రేమ ఉంటుంది, కానీ వాడిని దండిస్తాం. వాడికి స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి స్కూల్కి వెళ్ళడం కూడా శిక్షే, కానీ అలాగని స్కూల్ మానేయం. అలాగే సాధకులకు కూడా అనేక రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. ఒక ఉత్తీర్ణత పొందాలి అనుకున్న వాడికి పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్ష కూడా ఒక శిక్షే. అలాగే ప్రతి మనిషికి తను అనుకున్నటువంటి సాధించాలంటే శిక్షని అనుభవించక తప్పదు. అది శిక్షణ అనుకుంటేనే సాధ్యం. మా జీవితంలో కూడా -50 డిగ్రీస్కి వెళ్ళినటువంటి రోజులు ఉంటాయి హిమాలయాలు. ఆల్టిట్యూడ్ అనేది దాదాపు 23,000 అడుగుల ఎత్తులో ఉంటుంది ఆల్టిట్యూడ్. ఎవ్రీ 3,000, 6,000, 9,000, 12,000 అండ్ 18,000, 23,000 వరకు మేము స్టే చేసేటటువంటి గుహలు ఉంటాయి. ఈ గుహలు ఒక్కొక్కప్పుడు ఆ గుహలు దొరకనటువంటి ప్రాంతాల్లో కూడా మేము స్టే చేయాల్సి వస్తుంది. గుహల్లో ఉన్నంతసేపు గాలి నుంచి తట్టుకోవచ్చు, కానీ హిమాలయాల్లో గాలి, ఇక్కడ ఒక చంద్రుడు చల్లదనాన్ని తట్టుకోగలుగుతాం, అక్కడ సహస్ర చంద్రుల యొక్క చల్లదనం ఉంటుంది. 1000 చంద్రులు ఒక్కసారే చల్లగా ఉంటే ఎలా ఉంటుందో అంత చల్లగా ఉంటుంది. గడ్డకట్టడం కాదు, అసలు కదలడం అనేది ఉండదు, అంతటి చల్లగా ఉంటుంది. చల్లగా ఉండడమే కాదు, ఆ చల్లదనానికి తోడు ప్రచండమైనటువంటి గాలులు వీస్తుంది. ఈ గాళ్ళు సన్నటి బ్లేడ్తో కోస్తే పర్వాలేదు, కానీ సన్న బ్లేడ్ కంటే పదునుగా సన్నటి బ్లేడ్ కంటే ఇంకా పదునుగా, ఇంకా సన్నగా ఉండేటువంటి బ్లేడ్స్తో కోస్తున్నట్టు శరీరాన్ని కోస్తూ ఉంటుంది గాలి. చల్లటి ఐస్ తోటి కోస్తున్నట్టుగా ఉంటుంది గాలి. అంతేకాదు, అంత చల్లగా ఉంది కదా అని వేడి లేకుండా ఉండదు, ప్రచండమైనటువంటి వేడి ఉంటుంది. ఒక పక్కన చల్లదనం, ఇంకొక పక్కన సూర్యుడు యొక్క వేడి. ఆ కిరణాలు ఎలా ఉంటుందంటే, దేర్ ఆర్ నో ఫిల్టర్స్ టు ఫిల్టరైజ్ ద యూవీ రేస్, డైరెక్ట్ రేస్. ఎందుకంటే ఆల్టిట్యూడ్ అనేటటువంటిది, మేఘాలు అనేవి కింద ఉంటాయి, మేము పైన సంచరిస్తుంటాం. మేఘాలకి పైన, మా పాదాల కింద ఎక్కడో మేఘాలు ఉంటాయి.
పర్వతాల యొక్క శిరస్సులు ఆకాశంలో, పాదాలు పాతాళంలో ఉంటాయి పర్వతాలకి. కాబట్టి అలాంటి ఎత్తైనటువంటి ప్రదేశాల్లో సంచరించడం అనేటటువంటిది, ఎక్కువ సంచరిస్తామంటే సంచరించము, కానీ ఆ పైన నీళ్ళు ఎక్కడైతే మేఘాలు ఉండవో డైరెక్ట్ అల్ట్రావైలెట్ రేస్ వచ్చి, అంతేకాకుండా సూర్యుడు ఎక్కువసేపు కనపడతాడు మనకి ఎత్తులో ఉండడం వల్ల. కాబట్టి పగలనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక పక్కన చలి, ఒక పక్కన గాలులు, ఒక పక్కన వేడి, ఒక పక్కన కింద నేల అంతా కూడా కీచడి బురదతోటి జారిపోతూ ఉండేటటువంటిది, కింద ఐస్ తోటి ఉండేటటువంటిది, పాదాలు ఫ్రాస్ట్ అయిపోయేటటువంటి స్థితిలో ఉండేటువంటి ఇవన్నీ పరీక్షల్ని దాటుకుంటేనే కానీ హిమాలయాలంటే మనం అనుకున్నట్టు ఇట్స్ నాట్ ఎ రిసార్ట్ పాయింట్. చాలామంది అనుకుంటారు చల్లగా ఉంటుంది వెళ్ళిపోతాం మేము. ఈ మధ్యన ఎవరో చాలామంది అంటున్నారు హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపిస్తుందని. హిమాలయాలు అంత తేలిగ్గా రానివ్వదు ఎవరిని.